పార్కింగ్ స్పేస్, లిఫ్ట్ స్పేస్. ఇది లిఫ్ట్ ఏరియా. ఇది 3 BHK ఫ్లాట్ అండి. మేడిపల్లి సాయి ఐశ్వర్య కాలనీలో బిల్డర్ ఫ్లోర్. ఒక ఫ్లోర్ మొత్తం 3 BHK ఫ్లాట్ అవైలబుల్గా ఉంది. ఇట్లా బిల్డింగ్లో 4 ఫ్లోర్స్ 4 3 BHK ఫ్లాట్సే ఉన్నాయి. ఇది చూడండి, టేక్ వుడ్తో మెయిన్ డోర్ ఉంది. ఓకే, ఇది హాల్. చాలా స్పేషియస్గా ఉంటుంది. రూమ్స్ అయినా హాల్ అయినా చాలా స్పేషియస్ ఉందండి. వెంటిలేషన్ కోసం మంచిగా విండోస్ ఇచ్చారు. మంచి ప్లానింగ్తో ఉంది. ఈస్ట్ ఫేసింగ్ ఇది. ఓకే, ఇది డైనింగ్ ఏరియా. చూడండి, డైనింగ్ ఏరియా ఇక్కడ నుంచి ఇదంతా ఎంత స్పేషియస్గా వస్తుంది. అదే యూటిలిటీకి సంబంధించిన వాష్ ఏరియా. ఇక్కడ పూజా రూమ్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది ఇట్లా. ఓకే, ఇది వచ్చి కిచెన్ ప్లాట్ఫామ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ యూజ్ చేశారు. స్టెయిన్లెస్ స్టీల్ సింక్, మంచిగా సిరామిక్ టైల్స్ వేశారు అక్కడ. వాల్కి సిరామిక్ టైల్స్, వెంటిలేషన్ కోసం విండోస్, ఎగ్జాస్ట్ సంబంధించిన హోల్ ఇచ్చారు. కింద స్టోరేజ్ స్పేస్ ఇదంతా. ఓకే, ఇలా వస్తే మన యూటిలిటీ చూద్దాం. ఇది యూటిలిటీ ఏరియా, సాయి ఐశ్వర్య కాలనీ యూటిలిటీ. ఓకే, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ ఇలా ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది. టేక్వుడ్ ఫ్రేమ్స్, ఫ్లష్ డోర్స్ యూజ్ చేశారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. విండో, కింద ఫ్లోరింగ్, వెట్రిఫైడ్ టైల్స్, స్టోరేజ్ స్పేస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చింది. ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తే ఇట్లా స్టోరేజ్ స్పేస్, విండోస్. ఇది అటాచ్డ్ వాష్రూమ్ గెస్ట్ బెడ్రూమ్కి. ఇక్కడ బాల్కనీకి వెళ్ళడానికి ప్లేస్ ఇలా ఉంటుంది. బాల్కనీ, విండోస్. ఇలా వస్తే మాస్టర్ బెడ్రూమ్. ఈ 2 బెడ్రూమ్స్ కన్నా మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ వస్తుంది. కింద టైల్స్, వాల్, స్టోరేజ్ స్పేస్, వెంటిలేషన్ కోసం విండోస్. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇట్లా కింద యాంటీ స్కిడ్ టైల్స్ ఉంటాయి. సో ఇలా ఉంటుంది. చాలా స్పేషియస్గా 3 BHK ఫ్లాట్. ఇది బిల్డర్ ఫ్లోర్. మొత్తం 4 ఫ్లోర్స్. ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంది. ఒకటే ఫ్లాట్ ఉంది. సో ఇలా ఇండిపెండెంట్గా ఒక ఫ్లోర్లో మాది మాత్రమే సొంతంగా అన్నట్టు బిల్డర్ ఫ్లోర్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఓకే, అండ్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రాపర్టీ అలాగే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్. అండ్ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.